క్లాస్మేటే కాదు, ప్రస్తుత రాజకీయ రంగంలో రాజకీయంగా ఎదుగుతున్న యువ నాయకుడు కూడా. అందరికీ నమస్కారం. వేదికను అలంకరించిన మన ఉపాధ్యాయులకు ముందుగా పాదాభివందనం తెలియజేస్తున్నాను. అదేవిధంగా వేదిక ముందున్న నా 10th క్లాస్ బ్యాచ్మెంట్స్కి ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తూ, ఇది గత ఒక 10-15 రోజులుగా ఈ కార్యక్రమం, ఈ సతీష్ అన్న సరే అందరూ ఒక 5-6 మంది ఇట్లా కోఆర్డినేషన్ చేసి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన మన ప్రతి ఒక్క విద్యార్థులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, నేను 10th క్లాస్ అంటే నాకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆ గుర్తింపు మీతో పంచుకుందామని. అది నేను చిన్నప్పటి నుంచి క్రికెట్ బాగా ఆడేవాడిని. నేను డిస్ట్రిక్ట్ సెలెక్ట్ అయినా. అప్పుడు నాది ఆర్థిక పరిస్థితి బాగలేదు సార్. నేను మా క్లాస్ టీచర్ శ్రీనివాస్ సార్ ఉండేది. శ్రీనివాస్ సార్, నేను నా ఆర్థిక పరిస్థితి బాగలేదు, మా అమ్మ హాస్పిటల్ ఉంది, నేను వెళ్ళను సార్ అంటే, నువ్వు ఇప్పుడు కాదు మహేందర్, నువ్వు ఖచ్చితంగా ఈడాడాలి, నువ్వు నేషనల్కి మంచి గేమ్ స్పిరిట్ ఉంది, నువ్వు ఖచ్చితంగా ముందుకు పోతావు అంటే, సార్ నాకు ఇప్పుడు నేను ఎవరిని అడగాలి సార్, నాకు మనీ అంతా లేదంటే, సార్ అందరూ నాకు టికెట్ అందరూ ప్రతి ఒక్క సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రంగారెడ్డి నుంచి మన ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం నుంచి నేను ఒక్కనే సెలెక్ట్ అయినా. అది విజయవాడలో నేను గత 10 రోజులు ఉండేది. 10 రోజులు లాస్ట్ కృష్ణా డిస్టిక్తో ఓడిపోయాం. ఎందుకు చెప్తున్నానంటే, నాకు ఇది 10th క్లాస్ అంటే ఎప్పటికీ ఇది మా 10th క్లాస్ బ్యాచ్ అంటే నాకు ఎప్పటికీ మర్చిపోంది. ఈ అవకాశం ఇచ్చిన మా మిత్రులకు, మా ఉపాధ్యాయులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం. ఉద్యాన వృక్షపతి కానిస్టేబుల్ గారు అందరూ ఒక రో ప్రకారం వచ్చేస్తారు. వచ్చాడు, మీకు గుర్తుందా?